వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, భగవంతుడికి భక్తుడికి ఉండాల్సిన సంబంధం గురించి, హ్మ్. అనుబంధం గురించి పొలిపాడ్యమిలో హ్మ్. మనకు పోలీస్ వర్గం అనే అవును. స్టోరీ చెప్తా ఉంటది. అవును. ఒక అవును. ఇటర్నల్ లవ్ గాని, ఒక అవును. ప్యూర్ లవ్ గురించి అవును. చెప్తూ ఉంటది. అవును. సో ఈ రోజు ఎలాగో పొలిపాడ్యమే కాబట్టి ఆ హ్మ్. సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మనమంతా ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ రోజు మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. పొలిపాడ్యమి అనేటటువంటిది అమావాస్య తర్వాత వచ్చేటటువంటి రోజు ఆచరించేటటువంటి విధానం. అంటే పాడ్యమి రోజున చేసేటటువంటిది. పూర్వకాలంలో ఒక కుటుంబంలో ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలు ఉండేటటువంటి వారు. ఆ బ్రాహ్మణ స్త్రీలో ఒక ఆమె పేరు పోలి అని పేరు ఆమె పేరు. అయితే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి అర్చనలు, విధానాలు చేసినా ఆమె జీవితం సరిగ్గా ఉండకపోయేటటువంటిది కాదు. హ్మ్. అయితే అలాంటి సందర్భాల్లో ఈ అమావాస్య అంటే కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత పొలిపాడ్యమి రోజున ఏం చేస్తారంటే, దీనికి శాస్త్రం ఏం చెప్పింది అంటే, గోదావరి క్షేత్రమునందు అరటి ఆకు ఉంటుంది కదా! అరటి ఆకైనా సరే, లేదా అరటి వృక్షం అరటి చెట్టు యొక్క బెరడైనా సరే, అది తీసుకొని అందులో 2 దీపాలు వెలిగించి, ఈ యొక్క పా పాడ్యమి రోజున నీటిలో అంటే గోదావరి సరస్సులో వదిలివేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలతో పాటు జీవితంలో వృద్ధి కలగడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు చూపుతాయని చెప్పేసి కథ యొక్క సారాంశం. ఆ కథ పూర్తిగా చెప్పుకోవాలంటే గంట, గంటన్నర సమయం పడుతుంది. కాబట్టి ఆ పొలి అనేటటువంటి ఆమె ఏం చేసిందంటే గనక, శివుని ఆరాధన చేసుకొని ఎన్నో రకాలైన నోములు నోచుకొని ఆ రోజున పొలి స్వర్గం ఇంట్లో అంటారు దాన్ని. అత్తగారు, మిగతా తోడికోడళ్ళు అత్తగారు, తోటికోడళ్ళు వీళ్ళందరూ కూడా ఈ తోటికోడళ్ళతో హెల్ప్ ఉన్నటువంటి చేయకపోయి. హెల్ప్ చేయడం, ఇలాంటి అన్ని పరిస్థితులను ఆమె తట్టుకొని ఈ యొక్క పొలిపాడ్యమి గురించి పూర్తి వివరణ తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆమె ఈ పొలిపాడ్యమి రోజునే అందుకే పాడ్యమిని పొలిపాడ్యమి అంటే ఆమె పేరుతోనే ఈ యొక్క పాడ్యమిని పిలవడం జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని పొలిపాడ్యం అంటాం. కాబట్టి ఈ పొలిపాడ్యమిని ఏ గృహిణి అయితే అంటే అత్తగారి పోరున్నటువంటి వాళ్ళు గాని, తోటికోడళ్ళ పోరున్నటువంటి వాళ్ళు గానివ్వండి, ఇలా అనేక రకాల కుటుంబ సమస్యలు ఎలాంటివైనా సరే, అంటే అప్పటి కాలంలో అత్తగారి పోరు, ఈ తోటికోడళ్ళ పోరు విపరీతంగా ఉండేది కాబట్టి, దానికి ఏం చేయాలి అనేటటువంటిది వివరణ కూడా శాస్త్రంలో, దృక్పథంలో ఏదైతే ఉంటుందో అంతా తీసుకొని, ఇలాంటి కొన్ని నోములు, వ్రతాలు, నియమాలు ఇవన్నీ కూడా చేసేటటువంటి వారు. హ్మ్. ఇప్పుడు పొలిపాడ్యం అంటే మన తెలంగాణ సైడ్ ఏం లేదు. ఇవన్నీ ఆంధ్ర సైడ్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఈ పొలిపాడ్యమి రోజున ఎవరి ఇంట్లోనైతే అత్తగారి పోరుంటుందో, తోటికోడళ్ళ పోరుంటుందో, లేదా భర్తతో సఖ్యత ఉండకుండా ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే ఇబ్బందులు కలుగుతాయో, ఆ రోజున తప్పకుండా ఒక విధిని చెప్తాను. అది శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. కాకపోతే ఆ రోజున జరిగేటటువంటి విధి విధానాల్లో ఎవరైతే ఈ యొక్క మనం అరటి బెరడు ఏదైతే ఉంటుందో హ్మ్. దాంట్లో దీపం వెలిగించమని చెప్తాం. అది అక్కడి వరకు చాలా మందికి తెలిసినటువంటి అంశం. హ్మ్. అయితే ఎవరికీ తెలియనటువంటి అంశం ఏంటి అంటే, ఆ సమయంలో పాడ్యమి రోజున ఒక గుమ్మడికాయ తీసుకోవాలి. అంటే దాన్ని రాచ గుమ్మడికాయ అంటారు. 2 రకాల గుమ్మడి, బూడిద గుమ్మడికాయ ఉంటుంది, రాచ గుమ్మడికాయ. హ్మ్. రాచ గుమ్మడికాయ తీసుకొని దానిని పూర్తిగా దాని పైన ఉన్నట్టు లేయర్ తీసేసిన తర్వాత దాన్ని మిక్సింగ్ చేయాలి. గ్రైండింగ్ మిక్సింగ్ చేసిన తర్వాత అది ఉడకబెట్టాలి. ఉడకబెట్టి దాంట్లో కాస్త చక్కెర, పాలు ఈ 2 వేస్తే గనక మన గుమ్మడికాయ పాయసం లాగా అవుతుంది. అవుతుంది. హ్మ్. అందరూ తెలుసు గుమ్మడికాయ పాయసం అవుతుంది. ఆ గుమ్మడికాయ పాయసం చేసి అరటి ఆకులో ఆ గుమ్మడికాయ పాయసం మీద పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి, ఆ రోజున గోదావరిలో నిమజ్జనం చేయడం గాని, ఆ గోదావరిలో వదిలివేయడం గాని చేయడం ద్వారా మనిషి కుటుంబంలో ఉన్నటువంటి సకల గ్రహ పీడలు తొలగడంతో పాటు, హుహు. అత్తగారి పోరున్నటువంటి వాళ్ళు, తోటికోడలు పోరున్న భర్త సఖ్యతగా లేడు అని చెప్పి చీటికి మాటికి భార్యాభర్తలతో గొడవలొస్తాయి గదా! అలా గొడవలొచ్చేటటువంటి విధానాలు కూడా పూర్తిగా తొలగిపోయి, కుటుంబం అనేటటువంటిది హ్యాపీగా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. హ్మ్. కాబట్టి ఎవరైతే అలా చేసి ఆ యొక్క అరిటాకు పైన అది కూడా ఏ దీప ప్రమిద పెట్టాలంటే గోధుమ పిండితో చేసినటువంటి దీప ప్రమిద. హ్మ్. గోధుమ పిండితో చేసిన దీప ప్రమిదలో కాస్త నువ్వుల నూనె వేసేసి, 2 వత్తులు, ఒక వత్తు వెలిగించి 2 వత్తులు వెలిగించేసేసి, అది పారేటటువంటి నీటిలో వదిలివేయడం ద్వారా వాళ్ళ కుటుంబానికి సుఖము మరియు శాంతి 2 కూడా కలుగుతాయమ్మా. హ్మ్. కాబట్టి ఈ విధానం అనేటటువంటిది పూర్వ పద్ధతిలో చేసేటటువంటి వారు. అంటే దాదాపుగా
300 ఏళ్ల క్రితం నాటి చేసినటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు అన్నింటి కనుమరుగైపోయాయి. కొన్ని మనం చేసేటటువంటి విధానాలు కూడా మనకు తెలియకుండా అయిపోయాయి. ఇవి పురాణ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా చేస్తే అది కూడా ఇప్పుడు పొలిపాడ్యమి రోజు లేదు, పొలిపాడ్యం మాకు కుదరలేదండి, మేము ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అమావాస్య అయిపోయిన కూడా అందరికీ కుదరదు కదా. అందరికీ కుదరదు. కుదరనప్పుడు మనం ఏం చేయాలి అంటే పారే నీళ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, లేదు అంటే మనకు ఒక 25-30 కిలోమీటర్ దూరంలో గోదావరి క్షేత్రం ఉందనుకోండి, తప్పకుండా ఇప్పుడు మనకు కొన్ని పనులు కావాలి అనుకుంటే కొంత దూరం ప్రయాణం అలసిపోక తప్పదు, ప్రయాణం చేయక తప్పదు. కాబట్టి ప్రయాణం చేసేటటువంటి దగ్గరలో ఉంది, మనం వెళ్ళగలుగుతాము, మనకు శక్తి ఉంది, స్తోమత ఉంది అని అనుకుంటే తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళలేనటువంటి వారు కనీసం ఆ రోజున ఆ దీపాన్ని వెలిగించేసి అక్కడ పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు ఆ దీపాన్ని తీసేసి ఆ పాయసం ఉంటుంది కదా, ఆ పాయసం ఆవుకు పెడితే గనక అది కూడా పుణ్య ఫలితమే. ఎందుకంటే సముద్ర జలాలు, నదీ ప్రవాహ ప్రాంతాలు అన్నీ కూడా ఆవు గర్భంలో నివసించేటటువంటి స్థలాలు. ఎందుకంటే అందుకే ఆవుని ముక్కోటి దేవతల నివాసం ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తాం. కాబట్టి అలా ఆవుకు పెట్టి వేసినా కూడా మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలా చేయడం ద్వారా కుటుంబ సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు. మన ఇంట్లో పడుతున్నటువంటి అత్తగారి పోరు కానివ్వండి, ఆడబిడ్డల పోరు కానివ్వండి, లేదంటే అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైతే కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడుతున్నారో ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళకు శుభము లాభము రెండూ కూడా కలిగి వాళ్ళ అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు, భోగభాగ్యాదులు పొందుతారమ్మ. అలాగే శివారాధన కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ అమావాస్య అయిపోయింది అంటే మనం మార్గశిర మాసంలో అడుగు పెడతాం, ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఆ ధనుర్మాసంలో కూడా చేయవలసినటువంటి అనేక క్రతువులు మనకు వేదం నందు, శాస్త్రం నందు చెప్పడం జరిగింది. అలా కార్తీక మాసం వచ్చిందంటే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం, మార్గశిర మాసం అనేటటువంటిది శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనటువంటి మాసం అని శాస్త్రం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పొలిపాడ్యమి రోజున తప్పకుండా ఈ రకంగా చేయండి. ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఆ రోజున తప్పకుండా తటాకం అంటే ఈ దేవాలయాలలో ఉన్నటువంటి కోనేరులు ఉంటాయి కదా, కోనేరులో కానివ్వండి, లేదా గోదావరి క్షేత్రం ముందు కానివ్వండి, పారే నీటిలో కానివ్వండి, పారే కాలువలో కానివ్వండి, అలాంటి నీటి ప్రవాహ ప్రాంతం ఉన్నటువంటి సందర్భాల్లో తప్పకుండా ఉదయం 4 నుండి 5 గంటల మధ్య కాలంలో ప్రతి ఒక్క గృహిణి స్నానమాచరించి తప్పకుండా ఆ రోజున ఆ తటాకంలో దీపాలు వదిలిపెట్టాలి. దీపాలు వదిలిపెట్టి ఆ యొక్క భగవంతునికి సంపూర్ణమైనటువంటి సంకల్పంతో నేను, నా పిల్లలు, నా కుటుంబము, భార్య, బిడ్డలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి చక్కగా భగవంతునికి నమస్కారం చేయాలి. ఇదంతా కూడా సౌభాగ్యానికి సూచిగా ఉండేటటువంటి అంశము. అలాగే కుటుంబంలో చాలా మంది ఇబ్బందులు పడతారు కదా, అలాంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసేటటువంటి క్రతువే పొలిపాడ్యమి యొక్క క్రతువు. కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకోవడం ద్వారా శుభము లాభము రెండూ కూడా కలిగి వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో ఉంటారమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.